హలో ఎవ్రీవన్. మొన్న మీకు షార్ట్ వీడియో ఒకటి చూపించాను కదండి, పన్నీర్ 65 ఎలా చేసుకోవాలో. అది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానన్నాను కదా, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ పన్నీర్ తీసుకొని దాన్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని, చూడండి నేను చూపించాను కదా, అలా క్యూబ్స్గా కట్ చేసుకొని అది ఒక బౌల్లో వేసుకొని, మొత్తం బౌల్లో వేసుకున్నాక నీట్గా సాల్ట్, పసుపు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యపిండి, కొంచెం మైదా పిండి. అది ఆప్షనల్ అండి, మైదా అనేది మీ ఇష్టము, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి. నేను మీకు చూపించేవి అన్నీ గరం మసాలాలు కానీ ఏవైనా కానీ నేను హోమ్ మేడే చేసుకుంటాను. చూడండి ఇట్లా అన్నీ వేసుకొని కొంచెం తగినన్ని వాటర్ తీసుకొని, వాటర్ పోసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా తగినంత వాటర్ చూసుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి. సరిపడపోతే మళ్ళీ ఇంకొంచెం పోసుకొని మ్యారినేట్ చేసుకొని దాన్ని అలా క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ నేను చూపిస్తున్న విధంగానే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక పన్నీర్ని మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అనగానే వరి అవ్వకండి, ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు అస్సలు. తర్వాత చేస్తే మీకే తెలుస్తుంది, ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి. ఇట్లా 1 by 1 ప్రతి పీస్ అలాగే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 5 to 6 మినిట్ డీప్ ఫ్రై చేసుకుంటే చాలండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఎక్కువ టైం డీప్ ఫ్రై చేశారంటే పన్నీర్ అనేవి గట్టిగా అయిపోతాయి. అది నేను చెప్పినట్టు 5 to 6 డీప్ ఫ్రై చేసుకుంటే 5 to 6 మినిట్స్ మనకి పన్నీర్ పీసెస్ అనేవి స్మూత్గా ఉంటాయి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చే విధంగానే వస్తాయి పీసెస్ అనేది. కానీ మనం తక్కువ బడ్జెట్తో చేసేసుకోవచ్చు. ప్లస్ రెస్టారెంట్లో దానికంటే కూడా మనకి ఎక్స్ట్రా ప్లేట్ వస్తుంది, 2 ప్లేట్స్ లాగా వస్తుంది, అమౌంట్ తగ్గిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు తింటారు. చూడండి నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తీసుకొని పక్కకు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ రావాలండి. నేను ఏ ఫుడ్ కలర్ యూస్ చేయలేదు, ఓన్లీ మీకు చూపించాను కదా వీడియోలో, అవే ఐటమ్స్ వాడాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్లో మిగతా పీసెస్ కూడా ఇంకా ఉన్నాయి కదా మనకి మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అనేవి, అవి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. వీలైతే అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చు, నేనైతే 2 సార్లుగా వేసానండి. మళ్ళీ ఆయిల్ని మనం వేరే వాడుకోవాలి కదా, అందుకని ఆయిల్ తక్కువ పోసి 2-3 టైమ్స్గా వేసుకుంటే మనకి మంచిది. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని, తర్వాత మళ్ళీ చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నగా తరిగిన వెల్లుల్లి పీసెస్, ఆనియన్ బాగా ఎంత వీలైతే అంత స్మాల్గా కట్ చేసుకోండి. ఆనియన్ అనేది చూపిస్తున్నాను కదా నేను, అలాగా కట్ చేశాక మొత్తం దాంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి. దాంట్లో ఆల్రెడీ మనం పన్నీర్లో సాల్ట్ వేసాం కదా మ్యారినేట్ చేసేటప్పుడు, దీంట్లో కొంచెం ఇంకొంచెం తగినంత సాల్ట్, మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకోవాలి. అన్నీ చూసి వేసుకోండి, సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. చూడండి కరివేపాకు, పచ్చిమిర్చి అవి బాగా మగ్గిపోయాక మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేయండి. అది కారం వేయండి, మీ టేస్ట్కి తగినంతగా కారం వేయండి. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ అండి. ఇది నేను ప్రతి కర్రీస్లోనూ ప్రతి డిషెస్లోనూ వేస్తానండి. ఇది ఆప్షనల్ జీలకర్ర పొడి అనేది, కానీ నేను ప్రతి దాంట్లో యూస్ చేసుకుంటానండి. జీలకర్ర మెంతి పొడి అంటే మంచిది కాబట్టి ప్రతి దాంట్లో యూస్ చేసుకుంటాను నేను.
ఇంకా నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ క్రీమ్ వేసానండి. మీకు అవైలబుల్‌గా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే క్రీమ్ వాడుకోండి. లేదంటే పాల మీగడ ఉంటుంది కదా! ఆ మీగడ వాడుకోండి. లేదు అది కూడా లేదంటే కర్డ్ తీసుకోండి. జస్ట్ ఒక 3, 4 స్పూన్స్ కర్డ్ తీసుకోండి. కర్డ్ లేదా ఫ్రెష్ క్రీమ్ లేదా ఇట్లా నేను చూపించిన విధంగా పాల మీద మీగడనే తీసుకోవచ్చు. ఆ 3 ఐటెమ్స్‌లో ఏది ఉన్నా కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ని నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. బాగా మిక్స్ చేసేసి అది మనం ఇప్పుడు వేసాం కదా ఆనియన్స్ మసాలాలు అవన్నీ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా బాగా కాసేపు మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ 2-3 మినిట్స్ మిక్స్ చేసుకుంటే చాలండి. పైన క్యాప్ పెట్టేసేసి స్విమ్లో పెట్టేసి స్టవ్ అనేది మగ్గనివ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. డైలీ అడుగుతారు నన్ను. ఒకరోజు చేస్తే డైలీ అడుగుతారు. అమ్మ నాకు పన్నీర్ 65 అని అడుగుతారు. నేను కంపల్సరీ వీక్లీ ట్వైస్ చేస్తానండి పిల్లల కోసము. మీ ఇంట్లో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్స్ చేసుకోండి. ఈలోపు నేను వీడియో మీకు తీస్తూ చెప్తున్నానండి. మా వాడు నాకేదో తీసుకొచ్చి పెట్టాడు తినమ్మా అని అది తింటూ ఉన్నాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా! నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.